యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దశమక్షేత్రంలో ఎలాంటి శుభగ్రహాల స్థితి ఉండాలి, మరి ఎలాంటి రాజయోగాలు ఉంటాయి? మరి లగ్నం నుండి లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభత్వాన్ని ఇస్తాయి. మరి దశమక్షేత్రం అన్నప్పుడు ఏ లగ్నానికైనా 10వ భావం దశమక్షేత్రం. అది నైసర్గిక శుభగ్రహ రాశి అయినా నైసర్గిక పాపగ్రహ రాశి అయినా దశమక్షేత్రమే ముఖ్యం. దశమక్షేత్రంలో మీ లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభగ్రహాలయ్యి స్థితి పొంది ఉంటే మంచి అద్భుతమైన రాజయోగం. ఇప్పుడు వృషభ లగ్నం తీసుకోండి. వృషభ లగ్నానికి శుక్రుడు శుభుడు, బుధుడు శుభుడు, భాగ్యాధిపతి శని అయ్యాడు. ఈయన్ని తీసుకోవద్దు. శుక్రుడు శుభుడు, బుధుడు శుభుడు, వీరు దశమక్షేత్రంలో ఉంటే 1 2 3 4 5 6 7 8 9 10 కుంభరాశి దశమక్షేత్రం అయితే వెరీ గుడ్. ఇప్పుడు మేష లగ్నం తీసుకోండి. లగ్నాధిపతి కుజుడు. మేష లగ్నం తీసుకోండి. లగ్నాధిపతి కుజుడు, ఈయన పాపగ్రహం. మరి భాగ్యాధిపతి గురుడు అయ్యాడు. ఈ గురుడు దశమక్షేత్రంలో నీచ పొందినప్పటికీ మంచి ఫలితాలు అందిస్తాడు. ఇక్కడ శుభగ్రహాల గురించి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి. అయితే అలాగే ప్రతి లగ్నానికి తీసుకోండి. మిథున లగ్నం 1 2 3 4 5 6 7 8 9 10 మీనరాశి గురుడయ్యాడు. ఈ గురుడు ఇక్కడే స్థితి పొంది ఉంటే గుడ్. అంటే మంచి ఉద్యోగం చేయడానికి ఇది ఆస్కారము అని చెప్తున్నాను. మళ్ళీ దశలు వచ్చేటప్పటికి అవి ఎలాంటి మార్పులు వస్తాయన్నది వేరేగా ఉంటుంది. ముందు దశ కన్నా వీరు మంచి ఉద్యోగం చేస్తారా లేదా. ఒక్కొక్క గ్రహాలు మంచి ఉద్యోగమే చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి చాలా రిస్కులు ఎక్కువ ఉంటాయి. మరి రిస్కులతో కూడిన ఉద్యోగాలు లేకుండా ఉంటాయా? ఉంటాయి కదా. మరి అయితే లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభులయ్యి దశమక్షేత్రంలో ఉంటే శుభత్వాన్ని అందిస్తారు. అది 100% మంచి ఉద్యోగం చేస్తారు. మరి ఇప్పుడు మకర లగ్నమే తీసుకోండి. మరి మకర లగ్నం ఏంటి? దశమక్షేత్రమే కాలపురుష కుండలి చక్రానికి. ఇది ఒక ఉద్యోగపరంగా చాలా మంచిది ఈ దశమ క్షేత్రమైన మకర లగ్నం. మరి ఇక్కడ పంచమాధిపతి ఈయనకి శుక్రుడు అవుతాడు. దశమక్షేత్రం కూడా శుక్రుడు అవుతాడు అంటే వెరీ గుడ్. ఇక్కడ శుక్రుడు స్థితి పొంది ఉంటే. మరి లేదు బుధుడు స్థితి పొందాడు, ఈయన భాగ్యాధిపతి, ఇది మంచిదే. ఇట్లాగా తీసుకోవాలి. లగ్న పంచమ భాగ్యాధిపతులు శుభులయ్యి దశమక్షేత్రంలో ఉంటే మంచిదే. లేదు మీ లగ్నానికి అక్కడ అశుభత్వాన్ని పొందినా సరే నైసర్గిక శుభగ్రహాలయ్యి దశమక్షేత్రంలో ఉంటే మంచి ఉద్యోగం చేస్తారు. దశమక్షేత్రంలో అన్ని ఇప్పుడు కేంద్ర స్థానాలలో 1 4 7 10 స్థానాలలో 10వ స్థానం ప్రతి ఒక్కరికి ముఖ్యమైన స్థానం. లగ్నం అంటే ఒక కోణం, ఒక కేంద్రం కాబట్టి ఈయన 2 రోల్స్ ప్లే చేస్తారు. రెండోది లగ్నాధిపతికి అన్ని భావాల మీదకి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఒక ఇంటి యజమాని, మరి ఆయన ప్రతి ఒక్కరి మీద ఆధిపత్యం వహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు బాధలు, కష్టాలు, సుఖాలు ఆ యజమానే చూసుకుంటారు కాబట్టి మరి యజమాని ఎంత ముఖ్యమో లగ్నాధిపతి కూడా అంతే ముఖ్యం. దశమక్షేత్రం అనేప్పటికీ ఎవరికైనా సరే మనకి జీవితాన్ని ఇచ్చేది దశమక్షేత్రమే. అందుకే దశమక్షేత్రాధిపతి చాలా మంచి రాజయోగాన్ని ఇస్తాడు. మరి రాజయోగాలు అందుకోవాలంటే ఆయన ఎలా స్థితి పొందాడు, ఎక్కడ స్థితి పొందాడు, ఆయన మీద ఏమి వీక్షణ ఉంది, ఇది ఒకటి. మరి దశమక్షేత్రంలో శుభగ్రహ స్థితి పొంది
బుధ వీక్షణ ఉంటాయి. బుధ వీక్షణ అంటే కారకుడు కాబట్టి. బుధ వీక్షణ ఉంటే వెరీ గుడ్ రాజయోగం. మరి అలాగే దశమ క్షేత్రంలో గురుగ్రహం ఉంటే వెరీ గుడ్. శుక్రగ్రహం ఉంటే వెరీ గుడ్. బుధగ్రహం ఉంటే పాపగ్రహ సంబంధం లేకుండా ఇది కూడా వెరీ గుడ్. చంద్రుడు పూర్ణచంద్రుడు అయితే వెరీ గుడ్. మరి ఇది స్థితి అన్నమాట. ఈరోజు స్థితి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు చాలామంది చార్ట్ ఏదో ఒక చార్ట్ విపులీకరించండి అని చెప్తున్నారు. అంటే చార్ట్ విపులీకరించడం అంటే ఎవరో ఒకరిది చెప్పి ఉండాలి. అది వారికి ఎలా జరుగుతుందో మీకు అర్థమవుతుందా? వారి జీవితాలు తెలీదు కదా! అందుకే గ్రహాలు ఎలా ఉంటే, ఎక్కడ స్థితి పొందుంటే ఎలాంటి అద్భుతాలు ఇస్తాయి అన్నది మాత్రం చెప్తాను. వేరే వాళ్ళు చార్ట్ చూసి చెప్తా ఆ చార్ట్ మీకు తెలియాలి కదా! చాలామంది ఈ చార్ట్ చేసి పెట్టండి అని అంటూ ఉన్నారు. అలాగా చేయడం జరగదు. ఇక్కడ మేము నేర్చుకున్నది, చదువుకొని నేర్చుకున్నది, మరి పరాశర మహర్షి చెప్పింది సూత్రాలు మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు మేషలగ్నం తీసుకోండి. దశమాధిపతి శని భగవానుడు. వృషభ లగ్నం తీసుకోండి. దశమాధిపతి శని భగవానుడు. మిథున లగ్నం తీసుకోండి. దశమాధిపతి గురు భగవానుడు. మరి కర్కాటక లగ్నం తీసుకోండి. దశమాధిపతి కుజుడు. మరి కర్కాటక లగ్నానికి 1, 2, 3, 4, 5, 6 షష్టాధిపతి 8, 9 భాగ్యాధిపతి కూడా గురుడయ్యాడు. మరి ఈ గురుడు దశమ క్షేత్రంలో ఉంటే గురునికి అగ్నితత్వపు రాశి సూట్ అవుతుంది. వెరీ గుడ్. ఇది వెరీ గుడ్ పొజిషన్లో ఉంటారు. గురుడు అనేపాటికి ఎక్కువగా బ్యాంకింగ్ సెక్టార్స్, తర్వాత ఆధ్యాత్మికంగా, తర్వాత గురువులు, ప్రొఫెసర్స్ ఇట్లాంటి వృత్తుల్లో ఎక్కువగా రాణించడం జరుగుతుంది. మీ జాతకాల్లో ఉన్నట్లయితే చూసుకోండి. ఇప్పుడు సింహలగ్నానికి 1 దశమాధిపతి శుక్రుడయ్యాడు. శుభగ్రహమే. ఇక్కడే శుక్రుడు స్థితి పొందుంటే వెరీ గుడ్. 1, 2, 3, 4, 5 సింహలగ్నానికి గురుడు పంచమాధిపతి వెళ్ళి స్థితి పొందితే వెరీ గుడ్. కన్యాలగ్నం దశమాధిపతి బుధుడే అవుతాడు. ఇది వెరీ గుడ్. తులాలగ్నం దశమాధిపతి చంద్రుడు. ఇది శుభగ్రహమే. కానీ చంద్రుడు కిందాకే చెప్పి ఉన్నాను. చంద్రుడు మీ జాతకాల్లో పూర్ణచంద్రుడయ్యాడు. పూర్ణచంద్రుడు అంటే శుక్లపక్ష అష్టమి నుండి కృష్ణపక్ష అష్టమి వరకు జన్మించిన వారు పూర్ణచంద్రుడిలో ఉంటారు. శుక్లపక్ష అష్టమి, కృష్ణపక్ష అష్టమి వరకు. పూర్ణచంద్రుడు అని ఎందుకు చెప్తూ ఉన్నామంటే, మనం ఒక వ్యక్తి అంటే తనువు. మరి చంద్రబలం చాలా, రవిబలం ఆత్మకారకం. ఆత్మస్థైర్యం ఎంత ముఖ్యమో మనోధైర్యం కూడా అంతే ముఖ్యం. కాబట్టి చంద్రుడు బలంగా ఉన్న వాళ్ళకి బలమైన ఆలోచనతో, బలమైన స్థితిగతులతో, బలమైన వాటితో వారు ఉంటారు. కాబట్టి చంద్రబలం చాలా ముఖ్యం. అలాగే దశమ క్షేత్రం మీద చంద్రబలం కూడా చాలా ముఖ్యం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.